ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమందాసీనుడు అయిన దేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గడిచిన కాలం అంతయు మీ బలిష్టమైన రెక్కల చాటును మమ్మల్ని భద్రపరుచుకొని, ఇదిగో తండ్రి, ఈ దినం వరకు మమ్మల్ని సజీవులుగా బ్రతికించి మీ ప్రియకుమారుని సంఘంలో ఈ విధంగా చేరి మిమ్మల్ని ఆరాధించుట కొరకు, మహిమపరచుట కొరకు మమ్మల్ని సిద్ధపరిచి నడిపించిన అనాది సంకల్పమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇలాంటి సమయమును, దినమును చూడలేక అనేకులు మరణించి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వారికంటే మేము యోగ్యులము, జ్ఞానవంతులము, గొప్పవారము కాకపోయినను మీ అపారమైన ప్రేమ ద్వారా, కృప ద్వారా ఇప్పటి వరకు మమ్మల్ని జీవింపచేసుకుంటున్న, మా ద్వారా మహిమ పొందుతున్న విధానమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినము తండ్రి, మేము పాడిన పాటల ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముచున్నాం. అలాగనే ఈ సమయంలో నీ వాక్యమును ధ్యానిస్తుండగా మా అందరికీ నీ వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన మంచి మనసును, అర్థం చేసుకుని జ్ఞాన వివేచనను అనుగ్రహించమని వేడుకొనుచున్నాం. అజ్ఞానుల వలె నీ మాటలు త్రోసిపుచ్చేవారిగా ఉండగా ప్రతి మాటలో జీవమును, ఆత్మ దాగి ఉన్నదని గ్రహించి ఆ మాటలే మమ్మల్ని బ్రతికించి మా బాధల్లో నెమ్మది కలిగిస్తాయని గ్రహించి ఆ మాటల వైపు మనసు నుంచినట్లుగా సహాయం చేయండి. నీ వాక్యము వెలుగై ఉన్నది కనుక ఆ వెలుగు మాలోనే ప్రవశించి నా తండ్రి, మేము అనేకులకు వెలుగు చూపించే మాదిరికరమైన జీవితాలు మేము జీవించినట్లుగా తండ్రి, నీ వాక్యం అనే వెలుగులో మా పాదములకు త్రోవ చూపించమని, మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని, ఖండించి గద్దించి సరిచేయమని వేడుకుంటూ, సమస్తమును చూస్తున్న దేవుడో గనుక నీ బిడ్డలమైన మాతో మీరే మాట్లాడి మాకును అందరికీ కావాల్సిన ఆధ్యాత్మికమైన ఆహారంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని వేడుకుంటూ ఈ సమయాన్ని మీకే అప్పగిస్తూ మా ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామమున ఈ మనవలన్నీ కూడా అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువును లోకరక్షకుడు క్రీస్తు యేసు నామములో హృదయపూర్వక వందనాలు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు ఒక చిన్న అంశాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అంశం ఏంటంటే, ఈ భూమి మీద మన ప్రాణములు అడుగుచున్న మరో లోకపు వారు ఎవరు అన్న అంశాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానిద్దాం. ఈ భూమి మీద మన ప్రాణములను అడుగుచున్న మరో లోకము వారు ఎవరు అన్న చిన్న అంశాన్ని మనం ధ్యానిద్దాం. ఈ మధ్యకాలంలో లోకాన్ని ఒకసారి చూసినప్పుడు, వారి సాక్ష్యాలను చూసినప్పుడు మరి చాలా భయంకరంగాను, వారు అమాయకపు మనుషులను లేదా క్రైస్తవులను తమ వెంట ఈడ్చుకొని పోయేవారిగాను కనపడుతున్నారు. పౌలు గారు చెప్పినట్టుగా అమాయకమైన క్రైస్తవులను తమ వెంట ఈడ్చుకుని వెళ్ళేవారిగా కనపడుతున్నారు. అంతేకాకుండా క్రీస్తును వెంబడించటం అంటే ఏదో సంపాదించటం కొరకు, లేదా ఈ లోకంలో గొప్ప పేరు, గొప్ప ప్రఖ్యాత లేదా ఆస్తులు సంపాదించుకోవటం కొరకు యేసు ప్రభువుని నమ్ముతున్న వారు ఎక్కువైపోయారు. అందుకే సోషల్ మీడియాలో దాదాపు చాలామంది హైందవ సహోదరులు లేదా కొంతమంది ఎలాంటి పోస్టులు పెడుతున్నారంటే, లాస్ట్ వీక్ మనం పెట్టిన వాక్యానికి మీరు దశమభాగం అడుగుతున్నారా, అట్లనే అడగండి, అట్లా అడిగి సంపాదించుకోండి అని చాలామంది పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే అడిగేవాడెవడో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసారు. ఎవరిని చూసినా, ఏ సేవకుని చూసినా డబ్బు కోసం ప్రయాసపడుతున్నారు అనుకునే వాళ్ళే తప్ప నిజమైన దేవుణ్ణి నిజంగా తెలుసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు లేరు. ఎందుకంటే కంటికి కనపడేవన్నీ కూడా వారికి ఇలా డబ్బు కోసం ప్రయాసపడే సేవకులు తప్ప, డబ్బును సంపాదించుకోవటం కొరకు సేవకొచ్చిన విశ్వాసులు తప్ప మరొకళ్ళు వారికి కనిపించకపోవటం పెద్ద మైనస్ పాయింట్.
కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభువుని తనని ఉన్నది ఉన్నట్టుగా, ఉన్నా లేకున్నా, తిన్నా తినకపోయినా, ఏమి ఉన్నా లేకున్నా యేసు ప్రభువుని నమ్మిన వారు కొందరే ఉన్నారు. అదే బైబిల్ చెప్తుంది. ఇరుకు మార్గమున ప్రవేశించువారు కొందరే అని, విశాల మార్గమున ప్రవేశించువారు అనేకులు అని. ఈరోజు వరకు కూడా ఆ విధంగా తయారవటానికి కారణం ఏంటంటే, యేసు ప్రభు మాకేదో చేస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇచ్చి గొప్పగా ఏదో చేస్తాడన్న ఉద్దేశమే తప్ప పరలోకానికి నడిపిస్తాడు, పరలోక సంబంధమైన ఆత్మీయమైన సంబంధాలలో మమ్మల్ని నడిపిస్తాడు అన్న ఆలోచనతో దేవుని నమ్మేవారు కరువైపోయారు. అందుకే యేసు ప్రభు తన నోటితో ఒక మంచి మాట చెప్తున్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 21, 22 వచనాలను ఒకసారి చూసినప్పుడు ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఒక శాస్త్రి గురించి ఇంకొక వ్యక్తిని గూర్చి మాట్లాడుతూ అక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఆ సందర్భాన్ని ఎత్తి చూపిస్తున్నాడు. మనం చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి 19వ వచనం నుండి చదువుదాం. అంతటా ఒక శాస్త్రి వచ్చి, బోధకుడా, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను అన్న మాటను చూస్తున్నాం. ఒక శాస్త్రి వచ్చాడంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభువా, నేను కూడా నువ్వు ఎక్కడికి వెళితే అక్కడికి వస్తాను, నీతో నేను ఉంటాను అన్నాడట. అన్నప్పుడు నువ్వేం చెప్పినా, బోధకుడా, నువ్వేం చెప్పినా నీతోటే ఉంటాను అని చెప్పాడట. అందుకు యేసు 20 వచనం, అందుకు యేసు, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకున్నట్టుకైనను స్థలము లేదని అతనితో చెప్పాను అన్న మాటను చూసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నీతోటే నేను ఉంటాను అని ఒక శాస్త్రి వచ్చి అడిగాడట. అడిగిన వెంటనే యేసు ప్రభు ఏమని సమాధానం చెప్తున్నాడంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికైనా స్థలము లేదని చెప్పేశాడట. తర్వాత 21వ వచనంలో మరొక మాట ఉంది, చూద్దాం. శిష్యుల్లో మరొకడు, ప్రభువా, నేను మొదట వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకొనుటకు నాకు సెలవిమ్మని అడుగుగా యేసు అతనిని చూసి, నన్ను వెంబడించు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము అని చెప్పాను అన్న మాటను చూస్తున్నాం. ఇక్కడ ఒక వ్యక్తి నువ్వు ఎక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను అని చెబితే, యేసు అన్న మాట ఏంటంటే, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి కూడా చోటు లేదు, స్థలము లేదు అని ఒక వ్యక్తికి చెప్పాడు. మరొకడు ఆయన శిష్యుల్లో ఆయన వెంబడించే వారిలో మరొకడు అన్నాడట, నువ్వు సెలవిస్తే నేను వెళ్ళి నా తండ్రిని పాతి పెట్టుకుంటాను, దయచేసి నాకు సెలవు ఇమ్మనంటే ఆయన అన్నాడట, మృతులను పాతి పెట్టుకుంటారు, నీ వచ్చి నన్ను వెంబడించమని చెప్పేశాడట. ఇక్కడ ఒక వ్యక్తి వెంబడిస్తానంటేనేమో వద్దని చెప్పాడు. ఎందుకు వద్దన్నాడంటే, నక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు నివాసములు ఉన్నాయి, నన్ను వెంబడించడం వల్ల నీకు ఉపయోగం అంటే మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి కూడా చోట్లేదు, నువ్వు నన్ను వెంబడించడానికి ఉపయోగమే లేదు అని చెప్పేశాడు. మరొక వ్యక్తిని ఏమన్నాడంటే, చనిపోయిన నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తాను అని అంటే, మృతులను పాతి పెట్టుకుంటారు, నీ వచ్చి నన్ను వెంబడించుమని ఒక వ్యక్తిని పోనివ్వకుండా అడ్డుపడ్డట్టుగా మనం చూస్తున్నాం. ఈ సందర్భాలను మనం ఆలోచించగలిగితే, ఒక వ్యక్తి హృదయ ఆలోచనలు ఎలా ఉంటాయో యేసు ప్రభు ఎరిగాడు. ఆ రోజుల్లోనే 2000 సంవత్సరాలకు పూర్వమే యేసు ప్రభు ఏం జరిగిందో ఆ మనుషుల తలంపులను, మనుషుల హృదయాలోచనలను, మనుషుల ఆలోచన శక్తి జ్ఞానాన్ని దేవుడైన యేసు ప్రభు హృదయ అంతరంగమును పరిశోధించువాడన్న సంగతి మనం తెలుసుకుంటున్నాం, చూస్తున్నాం ఈ వచనాన్ని బట్టి. అందుకే శాస్త్రితో ఒక మాట అన్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడిస్తానంటున్నావు, నేను ఎక్కడుంటే అక్కడే ఉంటానంటున్నావు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి చోట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఫస్ట్ ఏమని చెప్తున్నాడు? మనుష్య కుమారుడు తలవాల్చుకోవటానికి ఏ ప్లేస్ లేదు, నువ్వు వచ్చినప్పుడు నా దగ్గర ఉండటానికైనా నాతో నడవటానికైనా నా దగ్గర ఏమీ లేదయ్యా అని చెప్పేశాడు. రెండో వ్యక్తిని నా తండ్రిని పాతి పెట్టుకొని వస్తానంటే నువ్వు వెళ్ళొద్దు, మృతులను పాతి పెట్టుకుంటారు, నీ వచ్చి నన్ను వెంబడించమని మరో వ్యక్తికి చెప్పేశాడు. నువ్వు వెళ్ళొద్దని ఒక వ్యక్తికి చెప్పాడు, నువ్వు వచ్చినా లాభం లేదని ఒక వ్యక్తికి చెప్పాడు. కారణం ఏంటంటే ఒక మనిషి యేసు ప్రభువును నమ్ముతున్నాడంటే ఏం ఆశించి నమ్ముతున్నాడో యేసుకు తెలుసు. ఆ రోజుల్లోనే ఏదైతే ఆశిస్తున్నాడో, ఏదైతే పేరు ప్రఖ్యాతలు ఆశిస్తున్నాడో అది యేసు ప్రభువు దగ్గర పొందుకుందాం అనుకున్న ప్రతివాడు, లేదా ఈరోజు పొందుకుంటున్న ప్రతివాడు రేపటి దినమందు మృతుల లెక్కే. వాడు మృతుడే. ఎందుకంటే ఏదో ఆశించి పొందుకోవాలని యేసు ప్రభువుని నమ్ముకున్న ప్రతివాడు మృతతుల్యము కలిగిన వాడే. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, ఆయన పరలోకాన్ని చూపించటానికి, పరలోకానికి మార్గమై జీవానికి మార్గమైన యేసు తప్ప ఈ లోకంలో ఏదో సంపాదించుకోవటానికి మాత్రమే, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవటానికి మాత్రమే యేసుని నమ్మొద్దు, యేసు దగ్గరికి రావద్దు, యేసు దగ్గర ఏమీ లేవు అని చెప్పేసి ఈరోజు సినిమా యాక్టర్ల దగ్గర నుండి దాదాపు ఒక ఏమంటారండి, చాలా గొప్పగా ఉన్న అంతర్జాతీయ సువార్థికులమని చెప్పుకుంటున్నా, లేకపోతే సేవకులమని చెప్పుకుంటున్నా ప్రతి వారి దగ్గర ఏదైతే ఉందో ఒకనాడు యేసు దగ్గర అది లేదు. ఈరోజు ఏంటది అని అంటే ధనం, డబ్బు, పేరు, ప్రఖ్యాత. వీటిని యేసును చూపించుకుంటూ సంపాదించుకుంటున్నారే తప్ప యేసు దగ్గర ఏమి లేదో దానితో మనం కూడా అలాగే నడుచుకుందామన్న ఆలోచన కలిగిన సేవకులు ఎవ్వరు లేరు. అందుకే వాళ్ళని చూసినప్పుడల్లా యేసు ప్రభు గద్దిస్తూనే వస్తున్నాడు. కానీ బైబిల్ చదువుతున్న ఈనాటి సేవకులు, విశ్వాసులు దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉంటున్నారు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, మృతులను పాతి పెట్టుకుందరు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. చనిపోయిన వాడంటే మృతుడు, ఎందుకంటే వాడి ప్రాణం పోయింది కాబట్టి వాడు మృతుడు అని అంటాం. మరి మృతులెవరు? మృతులు వచ్చి పాతి పెట్టుకుంటారంటే వీళ్ళు ఎలా చనిపోయారంటే వీరు కూడా దేవుని దృష్టిలో చనిపోయిన వారే అంటున్నాడు. ఎందుకు చనిపోయారు వీళ్ళు అన్నప్పుడు మనం ఆలోచించగలిగితే వీరు ఎఫెసీయులకు రాసిన పత్రికలో వీళ్ళు ఎలా చనిపోయారో కూడా వివరణ ఇస్తున్నాడు. మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారయ్యుండగా అన్నాడు ఇక్కడ. అంటే ప్రతి మనిషి ఈరోజు ఎలా ఉన్నాడంటే అపరాధముల చేతను పాపముల చేతను, పాపము చేసిన ప్రతివాడు దేవుని దృష్టిలో చనిపోయిన వ్యక్తితో సమానం. పాపం చేస్తున్న ప్రతివాడు, అపరాధములు చేస్తున్న ప్రతివాడు దేవుని దృష్టిలో, ఎందుకంటే ఆత్మీయ స్థితి లేదు, వారి ఆత్మ సంబంధమైన జ్ఞానము లేదు, ఆత్మీయ స్థితి లేదు. కనుక వారు చనిపోయిన వారు, చచ్చిన వారు అయ్యుండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నమాటను, క్రీస్తు రక్తమందు కడగబడితే బ్రతికిన వారు అవుతారు. అంటే కొన ప్రాణాలతో, ఎందుకంటే కొట్టుమిట్టాడుతున్నారట ప్రపంచ క్రైస్తవులు కూడా, ప్రపంచ జనాభా కూడా తమ పాపము ప్రతిదినము పాపం చేసుకుంటూ పోతూ చివరికి కొన ప్రాణాలతో ఉన్న వారిని క్రీస్తు బ్రతికించడానికి ఈ లోకానికి వచ్చాడు అన్న మాటను ఈ వాక్యము ద్వారా మనకు రూఢి అవుతుంది. అంటే అపరాధము చేసిన ప్రతివాడు కూడా, పాపములు చేసిన ప్రతివాడు కూడా దేవుని దృష్టిలో ఆత్మీయ దృష్టితో ఒకసారి ఆలోచించగలిగితే వాడు చనిపోయినవాడు.
చనిపోయిన వాడు చేస్తున్న క్రియలన్నీ వాడిని ఏం చేస్తున్నాయంటే నరకానికి నడిపిస్తున్నాయి తప్ప మరి జీవానికి నడిపించే వాటిగా వారు లేరు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, వారు దేవుని దృష్టిలో ఏమై ఉన్నారంటే చనిపోయిన వారు. అందుకే మృతులను పాతి పెట్టుకుందరు, నీ వచ్చి నన్ను వెంబడించన్నాడు. అంటే మృతులను పాతి పెట్టుకుంటారంటే ఆల్రెడీ చనిపోయిన వాడు కూడా వాడు ఒక పాపి, వాడు ఆల్రెడీ చనిపోయాడు, వాడు మృతుడు. కానీ ఇక్కడ బ్రతికి ఉండి కూడా పాపంలో ఉంటున్న ప్రతి వారు కూడా ఏమైపోయారంటే దేవుని దృష్టిలో చనిపోయిన వారే, యేసు ప్రభు దృష్టిలో చనిపోయిన వారే. ఎందుకంటే వారి అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయి ఉన్నారు. వాళ్ళు బ్రతికి ఉన్నారన్న పేరుకు మాత్రమే కానీ వారు ఆత్మీయ స్థితిలో చనిపోయి ఉన్నారు. కనుక వాడిని పాతి పెట్టుకుంటారు, నీవు వచ్చి నన్ను వెంబడించమని యేసు ప్రభు చెప్పాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో ఏదైతే ఆశిస్తున్నామో, ఏదైతే మనం నిజమని నమ్ముతున్నామో అది చివరికి నరకానికి నడిపిస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుని వాక్యాన్ని చక్కగా విభజించి చెప్పేవారు కరువైపోయారు. అందుకే తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో ఒక శ్రేష్టమైన మంచి మాట రాస్తూ చెబుతున్న మాటను ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివాణిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నట్టుగా జాగ్రత్త పడుము అన్న మాటను చూస్తున్నాం. అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. విభజించేటప్పుడు, వాక్యం బోధించేటప్పుడు ఆశీర్వాదాలే అంటావు కానీ శాపాల గురించి ఎవరు చెప్పాలి? పరలోకం అంటావు కానీ నరకం గురించి ఎవరు చెప్పాలి? మంచి అని చెప్తున్నావు కానీ చెడుని గురించి ఎవరు చెప్పాలి? దేవుడు కరుణామయుడు, ప్రేమామయుడు, ఆమయుడు, ఈమయుడు అని చెబుతున్నావు కానీ దేవుడు ఏమన్నాడు తెలుసు? రోషము గల దేవుడను, ఆయన ఉగ్రత పాలైన వాడు ఎవడు కూడా నిలవలేరడు. ఇంకా ఆయన చేతిలో జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని చెప్పేవాడు కరువైపోయాడు. ఈరోజు ఎంతసేపటికి ప్రేమ, ఆశీర్వాదాలు ఈ తప్ప దేవుని గురించి శ్రేష్టంగా వాక్యాన్ని ఉపదేశించి విభజించి చెప్పేవాళ్ళు కరువైపోయారు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. అందుకే ఈరోజు మనం అంశం ఏంటంటే, భూమి మీద మన ప్రాణములను అడుగుచున్న మరో లోకపు వారు ఎవరు అని మనం అంశం చెప్పుకుంటున్నాం. భూమి మీద మన ప్రాణములను అడుగుచున్న మరొక లోకపు వారు ఎవరు అడుగుచున్నారా? మన ప్రాణాలను అడుగుతున్నారా? భూమి మీద హాయిగా బ్రతుకుతూ, ఏసీలో ఉంటూ, ఏసీ కార్లలో తిరుగుతూ, ఒక్కొక్క సేవకుడు, ఒక్కొక్క సేవకురాలు 80 లక్షలు, ₹1,00,000, 2 కోట్లు, 3 కోట్ల కారులలో తిరుగుతూ, ఇవన్నీ హ్యాపీగా వాక్యాన్ని బోధిస్తున్నావు, హ్యాపీగా సంపాదించుకుంటున్నావన్న ఆలోచనతో ఉన్న సేవకులు ఉన్నారు, విశ్వాసులు. దేవుడే మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడే ఇల్లు మీద ఇల్లు కట్టించాడు, దేవుడే మమ్మల్ని ఉన్నత స్థితిలోకి నడిపించాడని చెప్పుకుంటున్న దొంగ విశ్వాసులు, దొంగ క్రైస్తవులు ఉన్న ఈ లోకంలో మన ప్రాణములను, నీ ప్రాణములను, మన ప్రాణములను అడుగుచున్న మరో లోకము వారు ఎవరు అని ఆలోచించే పరిజ్ఞానం లేకపోవటం, మరి ఆలోచన లేకపోవటం చింతించాల్సిన విషయము. అంటే దేవునికి మన ప్రాణం అవసరమా, దేవునికి మన ఆత్మ అవసరమా అన్నది మనం ఆలోచించగలిగితే, దేవునికి మన ప్రాణం అవసరమా, దేవునికి మన ఆత్మ అవసరమా అంటే నరకంలోకి వెళ్లకుండా కాపాడటమే దేవుని యొక్క ఉద్దేశం. నరకంలోనికి పోకుండా కాపాడాలన్నదే మన ఉద్దేశం. అంటే నరకంలోకి వెళ్ళే ఆత్మను కాపాడాలన్నదే దేవుని యొక్క సంకల్పం. అందుకే ఒకనికి అర్థం కాక ఏం చెబుతున్నాడో, వాడు ఏమంటున్నాడో ఒకసారి ఆలోచించండి. చూడండి ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయం. లూకాసు వార్త చూడండి, వాడేమనుకుంటున్నాడు? సంపాదించడంలో గొప్పగా సంపాదించాను అనుకుంటున్నాడు వాడు. చూడండి ఒకసారి లూకాసు వార్త 12వ అధ్యాయం తీసారా? లూకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం. నా ప్రాణముతో
ప్రాణమా అనేక సంవత్సరములకు సంవత్సరములకు విస్తారమైన ఆస్తిని నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొనెను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. ఈ వాక్యం కూడా అర్థం కాని సేవకులు ఏమంటున్నారంటే, నీ ప్రాణాన్ని దేవుడు అడుగుతున్నాడు, నీ ప్రాణాన్ని దేవుడు అడుగుతున్నాడు అని చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకంటే బోధకులకు బోధ తెలియట్లేదు. అర్థమైందా? నికోదేముకి వాక్యం అర్థం కాలేదట. అర్థం కాక యేసు ప్రభు బోధించిన బోధ విన్న తర్వాత రాత్రిపూట నిద్ర పట్టలేదట పాపం నికోదేముకి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఉంటాడు నికోదేము. నిద్ర పట్టలేదట పాపం నికోదేముకి. నిద్ర పట్టక అసలు ఏం చేయాలన్న ఆలోచన రాక మళ్ళీ ఆ రాత్రి కాలం మంది యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రశ్నించి జవాబు తెలుసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఒక బోధకుడికి బోధ అర్థం కాలేదు. అర్థమైందా? బోధకుడికి బోధ అర్థం కాలేదు. ఈరోజు పాస్టర్లకి వాక్యం అర్థం కావట్లేదు. అది పరిస్థితి. నీ ప్రాణమును అడుగుచున్నారు అన్నాడు. నీ ప్రాణమును దేవుడు అడుగుచున్నాడు. లేదు, యేసు ప్రభు చెబుతున్న మాట ఇది. నీ ప్రాణమును అడుగుచున్నారంటే ఎవరు అడుగుతున్నారు? దేవుడు అడుగుతున్నాడా లేకపోతే మనుషులు అడుగుతున్నారా అనేది మనం ఆలోచించాలి. అడుగుచున్నారు, దేవుడు కాదు. ఇక్కడ ఎవరో అడుగుచున్నారు. నీ ప్రాణాన్ని ఎవరో అడుగుచున్నారు. నీవు సిద్ధపరిచినవి ఎవనివ్వను అని అతనితో చెప్పాను అన్న మాటను చూస్తున్నావు. అయితే వెర్రివాడా, ఈ రాత్రి కాలమందు నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఏమంటున్నావు నువ్వు? తినుము, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుము అని చెబుతున్నావు నువ్వు. కానీ నీ ప్రాణాన్ని అడుగుతున్నారే. హ్యాపీగా సుఖంగా దేవుడిచ్చాడు 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 అన్న పేరుతో దేవుడి పేరు చెప్పుకొని బ్రతుకుతున్నావే. దేవుడి పేరు చెప్పుకొని సంపాదించుకుంటున్నావే. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని మోసగించి సంపాదించుకుంటున్నావే. ఈరోజు ఆ హైందవులు కూడా దశమాభాగం బాగా సంపాదించండి అన్న ఒక ఏమంటే సోషల్ మీడియాలో టారెత్తేటట్టుగా వాక్యాలు చెబుతున్నారు వాళ్ళు కూడా. కారణం ఏంటంటే ఇలా క్రైస్తవులను పీడించే సేవకులు ఎక్కువైపోయారు. దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పేవాళ్ళు కాదు, తమ పోషణ నిమిత్తం అడుక్కునే వాళ్ళు కరువైపోయారు. సంపాదించుకోవటం కొరకే అడిగే వాళ్ళు ఎక్కువైపోయారు. అందుకే అట్టివారి గురించి ఈ వాక్యం చెబుతున్నాడు. ఏమన్నాడు? సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుంటున్న వాడితో దేవుడు అంటున్న మాట ఏంటంటే, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రిని ప్రాణమును అడుగుచున్నారు. నువ్వు సిద్ధపరిచినవన్నీ ఎవరికి అవుతాయి? నువ్వు సంపాదించిందంతా ఎవరికి అవుతాయి? ఈ పిల్లల తరానికి సంబంధించింది అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? అర్థమైందా? నువ్వు సంపాదించినవన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. నిన్ను నరకానికే నడిపిస్తాయి. పరలోకానికి తీసుకెళ్లేవి కావు. పరలోకానికి నిన్ను తీసుకెళ్లేవి కాదు. అవన్నీ కూడా మానవుడు సృష్టించుకున్నవే, ఈ లోక సంబంధమైనవి. చాలాసార్లు చదువుకున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో యోహాను రాసిన మొదటి పత్రిక, ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుటమును ఇవన్నీ కూడా తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే, దేవుని వలన పుట్టినవి కావు. దేవుని వలన సంపాదించుకోమని దేవుడు ఎవరు చెప్పలేదు. అర్థమైందా? సంపాదించుకో అని ఎక్కడా చెప్పలేదు. నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. కీర్తన గ్రంథము 127వ కీర్తన. అవునా? 128వ కీర్తన 2వ వచనంలో ఉంటుంది మాట. చక్కగా చదివితే, నిత్యముగా నీ చేతుల కష్టార్జితమును నువ్వు అనుభవించదు అని అంటే సంపాదించుకో. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని సంపాదించుకో. పైగా
సుఖంగా ఉండు, తినుము, త్రాగుము, సంతోషించు, ఎందుకంటే బాగా వస్తున్నాయి డబ్బులు, సందా డబ్బులు బాగా వస్తున్నాయి. అంతేనా? ఈ లోకంలో బాగా సంపాదించే వాళ్ళ పరిస్థితి ఇదే. జ్ఞాపకం చేసుకోండి, ఇది నేను చెప్తున్న మాట కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు తాను చెప్పిన మాట. శాస్త్రి కూడా ఆయన దగ్గరకు వచ్చి ఏదో సంపాదించుకోవాలని అనుకున్నాడు. ఏదో యేసు ప్రభు అంటేనే గొప్పగా అనేక జన సమూహములు ఆయన వెంబడిస్తున్నారు, యేసు ప్రభువుని అనేక జన సమూహములు వెంబడిస్తున్నారు. ఆ యేసు ప్రభుతో నేను కూడా ఉన్నట్లయితే ఆయన పేరు చెప్పి సంపాదించుకోవచ్చు అనుకున్నాడట శాస్త్రి. అది ఎరిగిన యేసు ప్రభువు ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు నివాసములు కలవు, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుకోవడానికి ప్లేస్ లేదని చెప్పింది, స్థలం లేదని చెప్పేసి. నువ్వు వచ్చినా ఉపయోగం లేదు. ఎందుకంటే యేసును ఆ రీతిగా దేవుని నమ్మినవారు, ఆ రీతిగా నమ్మినవాడు ఎవడు కూడా పరలోక సంబంధిగా లేడు. కాబట్టి జ్ఞాపకం చేసు. ప్రాణాన్ని అడిగేవారు ఎవరు, ప్రాణాన్ని తీసేవారు ఎవరు, ప్రాణం కోసం ప్రయాసపడుతున్న వారు ఎవరు ఒక్కసారి ఆలోచించగలిగితే ఇక్కడ మనము ఎందుకు పుట్టామన్నది, మానవుడు ఎందుకు పుట్టాడన్న సంగతి అర్థం చేసుకోవాలి. సుఖపట్టం కోసం పుట్టాడా, దేవుని కోసం కష్టపడటం కోసం పుట్టాడా అన్నది ఆలోచించాలి. దేవుడు మనల్ని ఎందుకు కలగజేశాడట? మనల్ని ఎందుకు కలగజేశాడంటే బాగా సుఖంగా తిని సుఖించి త్రాగి సంతోషించి ఈ లోకంలో చాలామంది చెప్పుకుంటారు, ప్రాణం ఉన్నంత వరకు తినుము త్రాగు సుఖించి నీ ఇష్టం. ఎందుకంటే ప్రాణం పోయిన తర్వాత నువ్వేం చేయలేవు కనుక బాగా తినేసాయి, బాగా త్రాగేసాయి, నీ ఇష్టం, నీ లైఫ్, ఎంజాయ్ చెయ్యి, ఎంజాయ్ అన్నది చెప్పుకుంటూ ఉంటాడు. కానీ ఇక్కడ నువ్వు పుట్టిన కారణం కూడా చెప్తున్నాడు. ఇక్కడ నువ్వు పుట్టడానికి కారణం చెప్తున్నాడు. నువ్వు ఎందుకు పుట్టావట? యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుందన్నమాట. చూడండి ఒకసారి. యోబు గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో, నిప్పు రవ్వలు పైకి ఎగురునట్లు నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. బాగా రాసుకొని టెక్కు పెట్టుకోండి. మనుషులు ఎందుకు పుడుతున్నారంటే నిప్పు రవ్వలు, నిప్పులో బాగా మంట పెట్టినప్పుడు అందుట్లో ఉన్న రవ్వలట ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే గాలికి ఎగసి పడుతుంటాయి, ఎగిరి పడుతుంటాయి. నిప్పు రవ్వలే ఎగిరి పడుతూ ఉంటాయట. ఆ ఎగిరి పడుతున్నప్పుడు అలా ఎగిరి పడునట్లుగా మనుషులు లేదా నరులు శ్రమానుభవమునకే పుట్టుచున్నారు. మనుషులు శ్రమ అనుభవించటానికే పుడుతున్నారు. బాగా ఆలోచించండి. అంటే మనుషులు శ్రమ అనుభవించాలి. లోకంలో పుట్టుతున్న ప్రతి వారు శ్రమ అనుభవించాలి. ఎవరి కోసం ఈ శ్రమ అంటే దేవుని కోసం. ఎందుకోసం పుట్టావంటే ఈ లోకంలో నువ్వు సుఖంగా ఉండటం కోసం కాదు, దేవుని కోసం, నిన్ను పుట్టించిన దేవుని కోసం ప్రయాసపడటం కోసం. నిన్ను కలగజేసి నీకు శరీరాన్ని ఇచ్చి, నీకు చేతులు కాళ్ళు చక్కగా ఇచ్చి, చూపునిచ్చి, చెవులిచ్చి, ముక్కిచ్చి, అన్ని రకాలుగా సౌందర్యములు కలిగేవాడిగా నువ్వు నిర్మించిన దేవుని కోసం నువ్వు కష్టపడతావని, నువ్వు శ్రమ పడతావని, నువ్వు దేవుని కోసం ప్రయాస పడతావని నిన్ను పుట్టిస్తే నువ్వేం చేస్తున్నావో తెలుసా? అనేక అబద్ధాలతో, మోసాలతో డబ్బులు సంపాదించుకోవటం కోసమే ప్రయాసపడుతున్నావే తప్ప దేవుని కోసం ప్రయాసపడే వాళ్ళు కరువైపోయారు. అందుకే శ్రమ అనుభవించటానికే పుట్టుచున్నారు నరులు. నరులు ఎందుకు పుట్టారట? శ్రమ అనుభవించటానికి పుట్టారట. అంతేకాక దేవుని యొక్క శ్రమ అనుభవించడానికి, దేవుని పనిలో శ్రమ అనుభవించడమే కాక దేవుని యొక్క పని చేయడానికి పుట్టారట. చూడండి ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన, నువ్వు పుట్టక ముందే సిద్ధపరచుకున్నాడట సత్క్రియల చేటకై, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియల చేటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన ఆయన చేసిన పని అయి ఉన్నాము అన్నాడు ఇక్కడ. అంటే దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి పుట్టామా మనం? అవును, దేవుని కొరకు దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చడానికి పుట్టాం. దేవుని యొక్క
పనిలో మనము శ్రమ అనుభవించటానికి పుట్టాము. దేవుడు గొప్పవాడని చెప్పటానికి పుట్టాము. దేవుని యొక్క ఉద్దేశాలు, గుణగణాలు, దేవుని యొక్క లక్షణాలు అనేకులకు తెలియజేయడానికి పుట్టాము. దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని, ఆయన్ను మహిమపరచడానికి ఈ లోకంలో మనం పుడితే సుఖం కోసము, సంతోషం కోసము, తిని త్రాగటం కోసము మనం పుట్టామని చెప్పుకుంటూ దేవుణ్ణి మోసం చేసే క్రైస్తవులు ఎక్కువైపోయారు. అర్థమైందా? దేవుణ్ణే మోసం చేసే క్రైస్తవులు ఎక్కువైపోయారు. దేవుని పేరు చెప్పుకొని సంపాదించుకునే క్రైస్తవులు ఎక్కువైపోయారు. అందుకే జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో ఎలా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడో అలా బ్రతుకుతున్నారా? ఫస్ట్ పాయింట్ మనం ఆలోచించాలి. ఎలా బ్రతకాలని మనం కోరుకుంటున్నాం, దేవుడు కోరుకుంటున్నాడు. శ్రమ అనుభవకే దేవుడు మనల్ని సృష్టిస్తే సుఖం కోసం బ్రతుకుతున్నావా? ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు దేవుని కోసం? నిన్నేం చేసావు దేవుని కోసం? ఈ వారంలో ఏం చేసావు దేవుని కోసం? ఈ సంవత్సరం ఏం చేసావు దేవుని కోసం? అంటే దేవుని కోసం ఎంత కష్టపడ్డావు, ఎంత శ్రమ పడ్డావు, దేవుని పని కోసం ఎంత చెమటోడ్చావు, అది లెక్కలోకి వస్తుంది. అంతేకాని నీ కుటుంబ పోషణ కోసము, నీ అవసరాలు తీర్చుకోవటం కోసము, నీ ఉద్యోగం చేయటం కోసము, నీ పని పాటలు చేసుకోవటం కోసము, నీ బిజినెస్ డెవలప్ చేసుకోవటం కోసము నువ్వు పుట్టలేదు. నువ్వు దాన్ని దేవుని దృష్టిలో ఆలోచించుకో. అది నీ లెక్కలోకి వస్తుంది. అది నువ్వు ప్రయాసపడుతున్నావంటే అది నీ కోసం ప్రయాసపడుతున్నావు, నీ కుటుంబం కోసం ప్రయాసపడుతున్నావు. కానీ దేవుని కోసం ప్రయాసపడేది దేవుని దృష్టిలోకి వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరత కలిగి ఉన్నావు. అంతేకాకుండా నువ్వు ప్రయాస అంతా దేవుని కోసం కాదు, నీ కోసమే, నీ సొంత అవసరాల కోసమే. అందుకే జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో నీ ప్రాణాన్ని అడిగేది ఎందుకు? నీ ప్రాణం ఎవరికి అవసరం ఉంది? నువ్వు బ్రతకటం ఇష్టం లేని వారు ఎవరు అన్నది మనం ఆలోచించాలి. నువ్వు ఎవరి కోసం బ్రతుకుతున్నావు? ఎవరి కోసం దేవుడు నిన్ను సృష్టించాడు? ఎందుకోసం దేవుడు నిన్ను సృష్టించాడు? ఏ పనిని చేయటానికి దేవుడు సృష్టించాడు అన్నది ఆలోచించకుండా ఈ లోకంలో నువ్వు బ్రతికే విధానాన్ని బట్టి, నువ్వు ఎంత సుఖాన్ని అనుభవిస్తున్నావో దాన్ని బట్టి దేవుడు చూస్తున్నాడు. పైగా కొంతమంది నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, ఇంకా భూమి మీద ఎందుకు పుట్టించావు, ఎందుకు ఉంచావు వాళ్ళని? నీ ప్రాణాన్ని అడుగుతున్నారు వాళ్ళు. ఎందుకనంటే నీవు సుఖానికి అలవాటు పడ్డావు కానీ శ్రమకు అలవాటు పడలేదు. అందుకే జ్ఞాపకం చేసుకోండి. యోబు గారు అంటున్న మంచి మాట ఒకటి చూద్దాం. యోబు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. అపవాది చర్మము కాపాడుకున్నటకు చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నటకు తనకు కలిగినది యావత్తు నరుడు ఇచ్చును కదా అన్నాడు. ఇక్కడ ఎమ్మటనే అపవాది ఏమన్నాడో తెలుసా? తండ్రి అయిన దేవుని ఎదుట, మామూలుగా కాదు, ఇక్కడ తండ్రి అయిన దేవునికిని అపవాదికిని ఇక్కడ మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు యోబు గురించే కాదు, ఈరోజు మన గురించి కూడా అది జరుగుతుంది. ఆ టాపిక్ మనిషి ఏం చేస్తాడో తెలుసా? చర్మం కాపాడుకోవడానికి చర్మమును, తన ప్రాణమును కాపాడుకున్నట్టుగా తనకు కలిగినది యావత్తు ఇచ్చును కదా అన్నాడు. ఇక్కడ ప్రాణం కోసం, ప్రాణాన్ని కాపాడుకోవటం కోసం ఏదైనా చేస్తాడట, ఎంతైనా ఖర్చు పెడతాడట, ఆస్తులు అమ్ముతాడట, అంతస్తులు అప్పటి వరకు ఏ రకంగా సంపాదించినా ఆ ఆస్తులన్నీ కూడా ప్రాణం కాపాడుకోవడానికి అమ్ముతాడట. అవసరమైతే తాకట్టు పెడతాడట, అవసరమైతే అమ్ముతాడట. వాటి కోసం కాదు, నా ప్రాణం కాపాడుకోవాలనుకుంటాడట. అర్థమైందా? ఎందుకని? సుఖం ఎక్కువైపోయింది, రోగాలు ఎక్కువైపోతున్నాయి. మనిషి సుఖం ఎక్కువైపోయింది. నేను మధ్య ఒకటి చూశాను. ఏంటంటే గిన్నెలు గిన్నెలు కడగడానికి కూడా ఒక మిషన్ వచ్చేసింది. ముగ్గేయడానికి మిషను, గిన్నెలు కడగడానికి మిషను, అన్ని రకాల మిషన్లు అయిపోయినాయి. మనిషి బాగా సుఖానికి అలవాటు పడిపోయాడు, శ్రమ పట్టడానికి అలవాటు పడలేదు. తన సొంత అవసరాలు తీర్చుకోవడానికి కూడా సుఖమే, సొంతంగా తన పనిని చేసుకోవడానికి కూడా సుఖపడ్డాడు. ఇంకా దేవుని పని చేయడానికి ఇంకెంత కష్టపడాలో చూసండి ఒకసారి. అసలు పడతాడా?
అవండి రకరకాల మిషన్లతోటి ఒళ్ళు జాగ్రత్తగా బెడ్ మీద నుండి దిగటానికి నడవటానికి కూడా ఇష్టపడని రోజులు వచ్చేస్తాయి ఇక రాను రాను. అర్థమైందా? అంత సుఖానికి ఇష్టపడుతున్నాడు కనుక ఇట్టివాడు నిత్య నరకాగ్నిలో ఉంటాడు. ఎందుకంటే కష్టపడటానికి శ్రమ పడటానికి మనం పుట్టామంటున్నాడు. అంతేగాని ప్రాణముడు అడుగుచున్నారని అంటే ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డట. ప్రాణం పోగొట్టుకోవడానికి వచ్చేసరికి తమ ఆస్తులను అప్పటి వరకు సంపాదించిన ఆస్తులన్నీ అమ్మి తమ యావదాస్తిని యావత్తును నరుడు ఇచ్చును కదా. ఏమని అడుగుతున్నారు చూసావా? అక్కడేమో ప్రాణాన్ని అడుగుతున్నారట. ఎందుకు అడుగుతున్నారు? దేవుడు శ్రమ పడడానికి, దేవుని పనిలో నువ్వుండటానికి, దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి, దేవుని కొరకు కష్టపడటానికి నిన్ను ఈ లోకంలో పుట్టిస్తే, దేవుని మహిమార్థమై పుట్టిస్తే వీళ్ళేం చేస్తున్నారు? సుఖాన్ని ఇష్టపడటానికి, సుఖం కొరకు బ్రతకటానికే ఉన్నారు, సుఖాన్ని అనుభవించడానికే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఇటు వారి కొరకు దేవుణ్ణి అక్కడున్న వారట మరొక లోకం వారు ఏమని అడుగుతున్నారు? ప్రాణాన్ని అడుగుతున్నారు. వారి యొక్క భూమి మీద ఉండటం వేస్ట్. ఎందుకంటే 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఏమీ చేయకుండా సుఖాన్ని అనుభవిస్తున్నారే తప్ప, తండ్రి నీ కోసం మేము ప్రయాసపడ్డాం, నీ కోసం మేము కష్టపడ్డాం. వాళ్ళు చూడు నిన్ను నమ్మిన వారు ఎలా ఉన్నారో చూడు, సుఖాన్ని అనుభవిస్తున్నారు. ఇలాంటి వారా అవసరమా నీకు అని ప్రాణాన్ని అడుగుతున్నారట. వీడేమంటున్నాడో తెలుసా? నరుడు ప్రాణం కోసం ఏం చేస్తాడట? తనకున్నది యావత్తును ఇచ్చును కదా. ప్రాణం పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాట. అవసరమైతే ఏదైనా చేయడానికి ఇష్టపడతాడట. అందుకే జ్ఞాపకం చేసు, అనుభవించటకు ఆస్తి కావాలి, అనుభవించుటకు ఆస్తి కావాలి, కానీ అనుభవించటానికి ఆయుష్ అవసరం లేదా? ఒక్కసారి ఆలోచించండి. ఆయుష్ ఎవరిచ్చారు? ఆస్తి కావాలంటున్నావు, అన్నీ చేస్తున్నావు, మరి ఆయుష్ ఎవరు ఇచ్చారు నీకు? ఆరోగ్యాన్ని ఎవరు ఇచ్చారు నీకు? సంపాదించుకోవడానికి నీకు ఆస్తి ఆరోగ్యాన్ని ఇచ్చింది, ఆయుష్ని ఇచ్చింది? దేవుని పేరు చెప్పుకొని సంపాదించడానిక? దేవుడిచ్చాడని చెప్పుకోవడానిక? పైగా పెద్ద పెద్ద సాక్ష్యాలు, పెద్ద పెద్ద సాక్ష్యాలు. ఏంటా సాక్ష్యాలు అంటే దేవుడిచ్చాడు హల్లెలూయా అంట. దేవుడి పేరు చెప్పుకుంటున్నాను. ఒకసారి ఆలోచించండి. ఇలాంటి వారి గురించి ఏమంటున్నాడు యాకోబు రాసిన పత్రిక? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం 2వ వచనాన్ని జాగ్రత్తగా 3వ వచనం వరకు చదువుకొని దాన్ని టిక్కు పెట్టుకొని మన హృదయాల్లో నాటుకుపోవలసిన వాక్యం ఇది. ఇదిగో ధనవంతులారా అంటే, ధనవంతులారా అన్నాడంటే ధనాన్ని అపేక్షించేవారు అని కాదు, అక్కడ ధనాన్ని కూడబెట్టుకున్నవారు. యేసు ప్రభు చెప్పాడు, మీ ధనం పరలోకంలో కూర్చుకోండి అంటే, ఇక్కడ బ్యాంకులలో కూర్చుకొని స్విచ్ బ్యాంకులు అంట, స్విచ్ బ్యాంకులు. చూడండి ఒకసారి. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చే ఉపద్రవములను గూర్చి ప్రలాపించి ఏడువుడి. ఏడవండిరా బాబు, ఏడవండి. ఈరోజు ఎంత సంపాదించావు, ఎంత వచ్చింది, నీ బ్యాలెన్స్ ఎంత, ఏడువు. ఎందుకని ఏడవాలి? 2వ వచనం, మీ ధనము చెడిపోయేను, మీ వస్త్రములు చిమ్మటలు కొట్టినవాయను. 3వ వచనం, మీ బంగారమును మీ వెండియు తుప్పు పట్టినవి, వాటి త్రుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయును. అంత్య దినముల యందు ధనము కూర్చుకొంటిరి. చూసారా? దేవుని కోసం ప్రయాసపడమని, దేవుని కోసం ప్రయాసపడి దేవుని మహిమపరచమని దేవుడు ఆయుష్ని ఇస్తే, ఆరోగ్యాన్ని ఇస్తే, నువ్వేం చేస్తున్నావు? ఎంత ఉందని బ్యాంక్ బ్యాలెన్స్ ఒకసారి ఆలోచించు. ఎంత కూడా పెట్టావు, ఎంత ఖర్చు పెడుతున్నావు దేవుని పని కోసం? దేవుని పని కోసం ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత ఇస్తున్నావు, నీ బ్యాలెన్స్ ఎంత? చూడండి ఒకసారి. మెనీ టేకెల్ బెల్సాజర్ అట. బెల్సాజర్ని ఒక్కెళ్ళి దేవుని వాక్యాన్ని ఒక్కకెళ్ళి పెట్టేసి దేవుడట త్రాసులో దూసాడట.
వెంటనే బెల్షాజర్ తేలిపోయాడట. అప్పుడు నీ ప్రభుత్వం లెక్కలన్నీ చూశాడు దేవుడు, నువ్వు తేలిపోయావు, నీ పని అయిపోయింది అన్నాడు దానియేలు గారు. అయ్యా చేత్తో రాసిన అక్షరాల అర్థమేం కావట్లేదు, నువ్వేదో చెప్తావంట, కళ్ళ భావం చెప్పేవాడి వెంట నువ్వు ఒకసారి చెప్పు దానియేలు అన్నప్పుడు దానియేలు చెప్పిన మాట ఇదే, మనకు కూడా చెప్తున్న మాట ఇదే. ఏవి సంపాదిస్తున్నావో అవి తృప్పు నీ మీద సాక్ష్యం చెప్తాయి. అంత్య దినాల్లో నువ్వు దేవుని పని చేస్తావని, నీకు ఆయుష్ని ఇస్తే, ఆరోగ్యాన్ని ఇస్తే, ఇప్పటి వరకు కాపాడుతుంటే నువ్వేం చేస్తున్నావు? తినుము, సుఖించుము, సంతోషించు, త్రాగు, ఎంజాయ్ అనుకుంటున్నావా నువ్వు? ఎందుకు ఇచ్చాడు ఆయుష్? ఎందుకు ఇచ్చాడు నీకు ఆరోగ్యం? ఎందుకు నువ్వు ఏడవాల్సి వస్తుంది? ఏడు అంటున్నాడు ఇక్కడ. ఏడవమన్నాడా లేదా? ఏడువుడి అన్నాడు కదా. ప్రలాపించేడుడు మామూలుగా కాదు. ప్రలాపించేడుడి అని ఎందుకు చెప్పాడో తెలుసా? దేవుడిచ్చిన ఆయుష్ నువ్వు వ్యర్థం చేస్తున్నావు, దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని వ్యర్థంగా ఉపయోగించుకుంటున్నావు తప్ప దేవుడు చెబుతున్న మాటలు ఏంటో ఆలోచించాలి, విభజించాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, ఆ ప్రకారం నేను నడుచుకోవాలి. ఈ రోజు ఏం చేశాను, ఈ వారంలో దేవుని పని ఏం చేశాను, ఈ నెలలో దేవుని పని ఏం చేశాను, ఈ సంవత్సరంలో దేవుని పని ఎంతవరకు చేశాను, దేవుని కొరకు ఎంత ఖర్చు పెట్టాను, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి పరలోకంలో ధనం కూర్చబడుతుందంట. ఎంత ఖర్చు పెడుతున్నావు, ఎంత విలువిస్తున్నావు దేవునికి, ఒక్కసారి ఆలోచించు. అందుకే నీ ప్రాణాన్ని అడుగుతున్నారు, నీ ప్రాణాన్ని అడుగుతున్నారు. ఎందుకే? అర్థమైందా? చూడండి, ఇంకా యోబు గ్రంథము 27వ అధ్యాయం. యోబు గ్రంథము 27వ అధ్యాయం తీసారా? 8వ వచనం చదువుదాం. దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు వాడి ప్రాణంను తీసివేయినప్పుడు భక్తిహీనునికి ఆధారమేది అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు వాడి ప్రాణమును కొట్టివేస్తున్నాడట. వాడి ప్రాణాన్ని కొట్టివేయినప్పుడు, దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు, వాడి ప్రాణం తీసినప్పుడు ఆధారం ఏంటో తెలుసా? నువ్వు సంపాదించిన ఆస్తి అనుకుంటున్నావా, లేకపోతే దేవుడి పేరు చెప్పిన సందా డబ్బులు అనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు? ఏమనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించు. ఆస్తి ఆయుష్ని కాపాడలేదు, ఆస్తి ఆయుష్ని కాపాడలేదు, ఆస్తి ఆరోగ్యాన్ని కాపాడలేదు. దేవుని చేతిలో ఉన్నాయి ఇవి. అందుకే ఏమన్నాడు? చక్కగా ఆ మాట మళ్ళా చూద్దాం ఒకసారి జాగ్రత్తగా మీరు పరిశీలించండి. ఆ మాట ఏమంటున్నాడు? దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు పడగొడుతున్నాడట. వాడు ఉన్న స్థితిలో నుండి పడగొట్టినప్పుడు. ఏ జాబులో ఉన్నావో, ఏ బిజినెస్లో ఉన్నావో, ఏ ఉద్యోగంలో ఉన్నావో, ఏ వ్యాపారంలో ఉన్నావో, ఏ పనిలో ఉన్నావో, ఆ ఉన్నత స్థితిలో నుండి నిన్ను పడగొట్టినప్పుడు, నిన్ను కొట్టివేసినప్పుడు జాగ్రత్త. నువ్వు ఇప్పటివరకు ఏం పని చేయట్లేదు, సుఖపడుతున్నావు. ఎవరి కోసం ప్రయాసపడుతున్నావో నీకు తెలుసు, నీ అంతరాత్మకు తెలుసు, నీ మనస్సాక్షికి తెలుసు. ఎవరి కోసం ప్రయాస పడమని దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు, ఎవరి కోసం నువ్వు కష్టపడాలని శ్రమానుభవంగా నిన్ను పుట్టించాడు, అది మర్చిపోయావు. అందుకే ఉంటున్నాడు, దేవుడు వాడిని కొట్టివేయినప్పుడు, వాడి ప్రాణంను తీసినప్పుడు భక్తిహీనునికి ఆధారం ఏది? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులకే ఆధారం లేదు ఇక్కడ, ఇంకా భక్తిహీనునికి ఆధారం ఏంటి? అర్థమైంది మీకు వాక్యం? క్రైస్తవులకే ఆధారం లేదు ఇక్కడ. వాళ్ళకి ఆధారం అనుకుంటున్నారు, ఎందుకంటే సంపాదనే ఆధారం అనుకుంటారు. దేవుని పేరు చెప్పి దేవుడు ఇచ్చాడండి మేము ఇల్లు కట్టాం, దేవుడు ఇచ్చాడండి ఉద్యోగం సంపాదించాం, దేవుడు ఇచ్చాడండి మేము ఈ స్థితిలో ఉన్నాం, దేవుడు ఇచ్చాడండి కారు కొనుక్కున్నాం. ఏది అంటే దేవుడా? ఎందుకు ఇస్తాడు దేవుడు? యేసు ప్రభువుకున్నాయా కాళ్ళ చెప్పులు? యేసు ప్రభువుకున్నాయా సైకిల్? యేసు ప్రభువుకుందా స్కూటరు? యేసు ప్రభువుకుందా కారు? కాలి నడకన శ్రమ, ప్రతి గ్రామాన్ని తిరిగి స్వార్థ ప్రకటించిన వాడు శ్రమ పడ్డాడు ప్రభు అయిన యేసుక్రీస్తు.
మరి నువ్వు దేవుని కోసం శ్రమ పడుతున్నావా? ఒకవేళ ఇచ్చాడు కారు, ఎన్ని చోట్లకి వెళ్ళావు, ఎన్ని ప్రాంతాలకు వెళ్ళావు, ఎంత సువార్త ప్రకటిస్తున్నావు, ఎన్ని ఆత్మలను రక్షిస్తున్నావు? పేరుకే దేవుడిచ్చాడు, కానీ సుఖాన్నంతా నువ్వు అనుభవిస్తున్నావు. అవునా? అందుకే నీ ప్రాణాన్ని తీస్తాడట. అర్థమైందా? నీ ప్రాణాన్ని తీసివేసినప్పుడు నీ పరిస్థితి ఏంటి? నీకు ఇచ్చిన ఆయుష్ ఎందుకు ఇచ్చాడు? పోనీ ప్రాణానికి అధికారి ఎవరో చూడండి ఒకసారి. ప్రాణానికి అధికారి ఎవరో చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం. ప్రాణానికి అధికారి ఎవరో చూడండి ఒకసారి. అధికారం అందుకే యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు. అపవాదితో చెప్తున్నాడు, అతని ప్రాణం మాత్రం ముట్టవద్దని సెలవిచ్చెను అన్నాడు. వెంటనే ఆ ప్రాణానికి అధికారి తండ్రి అయిన దేవుడు. మనిషి యొక్క ప్రాణానికి అధికారి ఎవరో తెలుసా? అధికారం ఎవరి చేతుల్లో ఉందో, ఒకటి ప్రాణం తీయాలన్నా, ఉంచాలన్నా, ఒక సేవకుడి ప్రాణం తీయాలన్నా, ఒక విశ్వాసి ప్రాణం తీయాలన్నా, ఒక మనిషి ప్రాణం తీయాలన్నా ఎవరికి అధికారం ఉందో తెలుసా? దేవునికి. ఆయనే సర్వాధికారి, ప్రాణం పోసినవాడు ఆయనే, నీకు శరీరాన్ని ఇచ్చినవాడు ఆయనే, నీకు ఆయుష్ని ఇచ్చినవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చినవాడు ఆయనే చెప్తున్నాడు. నేనే అధికారిని అంటున్నాడు. నీకేమర్థమైంది ఇప్పటి వరకు? ఏం చేస్తున్నావని అర్థమైంది? ఒకసారి ఆలోచించండి. ఇంకా చూద్దామా? పేతురు రాసిన రెండవ పత్రిక చూడండి ఒకసారి. 3వ అధ్యాయం 9వ వచనంలో ఇంకా నిన్ను ఎందుకు కాపాడుతున్నాడో చెప్తున్నాడు. ఇక్కడ కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానం గూర్చి, నేను వస్తాను అని చెప్పిన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవ్వడు కూడా నశించిపోవాలని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఆయన కాపాడుతుంటే సుఖానికి అలవాటు పడతారా? శ్రమపడమని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడానికి నిన్ను నిలవబెడితే, భూమి మీద తల్లి గర్భమందు నిన్ను రూపిస్తే నువ్వేం చేస్తున్నావు? ఎలా బ్రతుకుతున్నావు? ఒక్కసారి ఆలోచించు. ఎవరి కోసం బ్రతుకుతున్నావు ఒకసారి ఆలోచించు. భార్య పిల్లల కోసమా, భార్య కోసమా, నీ తల్లిదండ్రుల కోసమా, అక్క చెల్లెల కోసమా? నేను ఎన్నిసార్లు చదవలేదు నువ్వు? మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. ఎన్నిసార్లు చదవలేదు నువ్వు? మార్క్స్ వార్త 10వ అధ్యాయం 28, 29, 30 వచనాలు. నీ తల్లిదండ్రులైనను, నీ కుమారులైనను, కుమార్తెలైనను, నీకు అక్క చెల్లెలైనను విడిచి నన్ను వెంబడించేవాడు, నా సిలువనెత్తుకున్నవాడు నాకు శిష్యుడవుతాడే తప్ప నువ్వు వాటిని ప్రేమించిన ఎడల నాకు శిష్యుడు ఎప్పటికీ కానేరడని ఎన్నిసార్లు చదవలేదు నువ్వు? ఆలోచించు. ఎన్నిసార్లు వినలేదు? విని కూడా నువ్వు నేను నా భార్య కోసమో నా పిల్లల కోసం బ్రతుకుతున్నాను అని చెప్పకో. ఆయుష్ని ఇచ్చిన దేవుని కోసం, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుని కోసం ఎంత ప్రయాసపడుతున్నావు అన్నది దేవుడు ఆలోచిస్తున్నాడు. అంతేకాకుండా ఇంకా చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28వ వచనం. సామెతల గ్రంథం బైబిల్ ఉన్నవారు తీయండి. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. డబ్బును సంపాదించుకోవాలనుకున్నవాడు ఏమైపోతాడట? బ్యాంకు బ్యాలెన్స్ సంపాదించుకోవాలనుకున్నవాడు పాడైపోతాడు. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను. నీతిమంతులు సిగురాకు వలె వృద్ధి నొందుదురు. చూసారా? దేవుడు ఏం చెప్పాడు? నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని నీకు ఇయ్యలేదు ఆయుష్. నీకు ఆయుష్ ఎందుకు ఇచ్చాడు? ప్రయాస పట్టడం కోసం, శ్రమ అనుభవించటం కోసము, దేవుని కోసం కష్టపడటం కోసం నీకు ఇచ్చాడు ఆయుష్. అర్థమైందా? పాపం అబ్రహాము గారట ఒక దేశాన్ని ఇచ్చాడట.
ఒక దేశాన్ని ఇచ్చి ఆ దేశం అంతటిలో కూడా అత్యున్నతమైన ధనవంతుడిగా, ఉన్నతమైన ధనవంతుడిగా నిలబెట్టాడట అబ్రహాం. పాపం అబ్రహాం ఏం చేశాడో తెలుసా? ఆ ధనాన్ని అంతా పక్కకు పెట్టేసి ఆ దేశంలో ఉన్న ధనవంతుడు, గొప్ప ధనవంతుడు అన్న పేరు ప్రఖ్యాతలు పక్కకు నెట్టేసి గుడారాల్లో నివసించాడట. ఎందుకు వచ్చిన బాధలో చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట రాసి ఉంటుంది. ఇవన్నీ చదువుతాం కానీ పక్కకు నెట్టేస్తాం. మన బుద్ధే వంకర. అర్థమైందా? చూడండి ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము చూసారా? హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 8వ వచనం చూద్దాం. 8, 9. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందవనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకనే బయలువెళ్ళెను. 9వ వచనం. విశ్వాసమును బట్టి అతనితో వాగ్దానమునకు సమవారసులైన ఇస్సాకును యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత దేశములో పరవాసులైరి. ఎందుకున్నారో తెలుసా? ధనవంతుడు అన్ని పక్కకు నెట్టేసి అబ్రహాము అన్య దేశములు, జాగ్రత్తగా చూడండి, అన్య దేశం అంటే మన భాష కానీ, మన మనుషులు కానీ, మన ప్రాంతం కానీ, మనమంటే ఏంటో తెలియని దేశానికి వెళ్ళి ఉండినట్లుగా ఈ భూమి మీద తాను వాగ్దానంగా ఇచ్చిన దేశములో ధనవంతుడై ఉండి కూడా ఆ దేశములోనే ఈ దేశం నాదు కాదు అన్నట్టుగా గుడారాల్లో నివసించాడట. ఎందుకు తెలుసా? దేవుని కోసం శ్రమ పడటం గొప్ప అనుకున్నాడట. అది కాబట్టి చూడండి ఒకసారి 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ గొప్ప పునాదులు గల పట్టణము కొరకై అబ్రహాము ఎదురు చూచుచుండెను. అందుకోసం ఉన్నాడట. ఈరోజు ఏమర్థమైంది? సంపాదించు, తినుము, త్రాగుము, సుఖించు, ఎంజాయ్. దేవుడు ఎందుకు ఇచ్చాడు ఆయుష్? దేవుడు ఆరోగ్యాన్ని ఎందుకు ఇచ్చాడు? ఎప్పటి వరకు నేను ఎందుకు కాపాడాడు? ఎంతో మంది చనిపోతున్నారు నీకంటే వయసులో ఉన్నవారు, నీకంటే చిన్నవారు, నీతోటి పాటు వారు ఎంతో మంది చనిపోతుంటే నువ్వు బ్రతికున్నావంటే కారణం ఏంటో తెలుసా? ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కనుక. ఎవ్వరు నశించిపోకూడదని హెచ్చరించాడు కనుక. ఆయన కోరికట ఎవ్వరు నశించిపోవటం ఆయన కోరిక కాదట. అందుకనే ఇంకా బ్రతికున్నావు. అది నువ్వు గ్రహించట్లే. అది చాలా సింపుల్ అనుకుంటున్నావు. అర్థమైందా? చాలా సింపుల్ అనుకుంటున్నావు. ఇంకొక ఆయన ఉన్నాడు చూద్దామా? ఇంకొక ఆయన ఎలా ఉన్నాడో చూద్దాం ఒకసారి. అదే 11వ అధ్యాయం 24, 26 వచనాలు ఉన్నాయి చూడండి ఒకసారి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగమును అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. గొప్పగా బ్రతికిన ధనమున్న వాళ్ళే ధనాన్ని వదిలిపెడితే ఈరోజు క్రైస్తవులు ఏమైపోయారో తెలుసా? దానికోసం ప్రయాసపడేవారిగా ఉన్నారు, సుఖపడేవారిగా ఇంకెక్కువ ఉన్నారు. అందుకే ఈ ప్రాణాన్ని అడిగే వాళ్ళు తప్పేం లేదు. ప్రాణం ఎందుకు అడుగుతున్నారు తెలుసా? తప్పు లేదు. ఎందుకంటే దేవుడిచ్చింది కదా. దేవుని కోసం ఎంతవరకు ప్రయాసపడుతున్నావు ఒకసారి ఆలోచించు. దేవుని కోసం ఎంతవరకు శ్రమ పడుతున్నావో ఆలోచించు. ఎంతవరకు ఖర్చు పెడుతున్నావో ఆలోచించు. ఎంతవరకు కష్టపడుతున్నావు, ఎంత ఖర్చు పెడుతున్నావు. నీ జీవితంలో ఇవి ముఖ్యం. ఎంత తింటున్నావు, ఎంత సుఖంగా ఉన్నావు కాదు, ఎంత కష్టపడుతున్నావు, ఎంత దేవుని కోసం ఖర్చు పెడుతున్నావు. ఈ రెండు గుర్తుపెట్టుకో. ఎందుకంటే నీ అంతటా నువ్వు ఈ లోకానికి రాలేదు, నీ అంతటా నువ్వు తయారు చేసుకోలేదు, నీ అంతటా నీకు ఆరోగ్యం లేదు, నీ అంతటా నీకు ఆయుష్ లేదు. నీ చేతులు ప్రాణం విలువ నీకు తెలియదు. ఎందుకంటే ప్రాణాన్ని ఇచ్చింది దేవుడు కనుక. ఇంకా అంటున్నాడు కీర్తన గ్రంథం 103వ కీర్తన, ఇక్కడ దావీదు గారి కీర్తన.
దావీదు గారు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో చూడండి ఒకసారి. కీర్తన గ్రంథం 103వ అధ్యాయము 1-2 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగములోనున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడును, నీ సంకటములన్నిటిని కుదుర్చువాడును అన్న మాటను చూస్తున్నాం ఇక్కడ. వాడేమన్నాడు? ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని. అంటే ఇక్కడ దావీదేమంటున్నాడు? నా ప్రాణమా ఆయన చేసిన మేలులలో ఉపకారంలో దేన్ని మరో. ఎందుకంటే ఇప్పటి వరకు నీకు ఆయుష్ని ఇస్తుంది ఆయనే, ఇప్పటి వరకు నీకు ఆరోగ్యాన్ని ఇస్తుంది ఆయనే, ఇప్పటి వరకు ఈ స్థితిలో ఉన్నావంటే కారణం ఆయనే. ఈ స్థితిలోనికి నిన్ను నడిపించింది ఎవరు అనుకుంటున్నావు? నీ తెలివితేటలు కాదు. నీ తెలివితేటలు ఏమైపోయాయో తెలుసా? వెర్రితనం. దేవుని దృష్టికి వెర్రి. నీ తెలివితేటలు గొప్పవి కావు ఇక్కడ, నీ చదువులు గొప్పవి కావు, నీ తెలివితేటలు గొప్పవి కాదు. నువ్వు ఎంత డిగ్రీలు సంపాదించుకున్నా జనానికి చూపించుకోవడానికి, పరలోకానికి నడిపించడానికి ఏ డిగ్రీ ఉపయోగపడదు. ఏది చదివినా అది ఉపయోగపడదు. ఎందుకో తెలుసా? పరలోకానికి వెళ్ళాలంటే ఒకటే మార్గం, దేవుని కోసం ప్రయాసం. దేవుని కోసం నీ కష్టార్జితాన్ని దేవుని కొరకు ఉపయోగించు. ఇది లేకుండా తినము, సుఖించుము, సంతోషించుము, త్రాగుము, ఎంజాయ్ అని చేసే వాళ్ళందరూ ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఎయిడ్స్ రోగాలు వచ్చేసి. ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఏమండి బీపీ షుగర్లు వచ్చేసి. ఇంకా 2030 నాటికంటే దాదాపు చాలామందికి క్యాన్సర్ వ్యాధి వస్తుందని కూడా సైంటిస్టులు చెప్తున్నారు. చాలామందికి, ఇండియాలో చాలామందికి క్యాన్సర్ వ్యాధి 30వ సంవత్సరానికి వచ్చేసిందట, 2030 కల్లా. ఎందుకో తెలుసా? అన్నీ కల్తీయే. పాల దగ్గర నుండి, కూరగాయల దగ్గర నుండి, తినే ఆహార పదార్థాలు అన్నీ కూడా కల్తీ జరుగుతున్నాయి. అందుకే క్యాన్సర్ కూడా వ్యాప్తి చెందుతుంది. జాగ్రత్త. ఇది గుర్తుపెట్టుకో, జ్ఞాపకం చేసుకో. కానీ నీకు ఇచ్చేది ఆయుష్, ఆరోగ్యం దేవుడే. నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడే, ఆయుష్ని ఇచ్చేది దేవుడే. నువ్వు ప్రయాసపడకుండా సుఖాన్ని కోరుకుంటే లేనిపోని రోగాలన్నీ తెచ్చుకొని, లేనిపోని జబ్బులన్నీ తెచ్చుకొని చివరికి నరకానికి పోయేవాడిగా ఉంటావు. జాగ్రత్త. అంతేకాక ధనం ఉన్న వారు దేవునికి శత్రువులు అవుతారట. చూద్దాం ఒకసారి. వాళ్ళ గురించి, ధనం ఉన్నవారు దేవునికి శత్రువులు అయిపోతారు. ఎందుకో తెలుసా? ఈ లోకాన్ని నన్ను వద్దు అని చెప్పినప్పుడు దాన్నే ప్రేమిస్తున్నారు. చూద్దాం ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. వ్యభిచారులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువు. దేవుడే శత్రువు అయిపోతున్నాడు. జాగ్రత్త. నువ్వు చెయ్యాల్సిన పని చెయ్యకపోతే, దేవుని కోసం కష్టపడకపోతే, దేవుని కోసం ప్రయాసపడకపోతే, దేవుని కోసం ఖర్చు పెట్టకపోతే దేవుడే నీకు శత్రువు. ఎందుకు ఇచ్చాడో ప్రాణాన్ని? ఆయనే నీకు శత్రువు అయిపోతున్నాడు. ఆయన నీకు శత్రువు అయిపోతున్నాడు. ఎందుకు? నువ్వు చేసుకున్నదే కదా, నువ్వు ప్రయాసపడ్డదే కదా, నువ్వు కావాలని కోరుకున్నదే కదా. ఇంకా చూద్దామా? లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం చూద్దామా? లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిద్దాం. బైబిల్ ఉన్న వారు ప్రతి నీతిమంతులని అనిపించుకున్నవారు, మనుషులు ఎదుట నీతిమంతులని అనిపించుకున్నవారు కానీ దేవుడు మీ హృదయమును ఎరుగును. మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం. మనుషుల్లో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అది అసహ్యము. ఏదైతే గొప్ప 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 అనుకుంటున్నావో ఆ గొప్ప నిన్ను నరకానికి నడిపిస్తుంది తప్ప పరలోకానికి నడిపించదు. అర్థమైందా?
ఏది ఏది గొప్పదనుకుంటున్నావో, ఏది ఉన్నతమైనది అనుకుంటున్నావో అది నిన్ను నరకానికే నడిపిస్తుంది. వెండి బంగారాలు గొప్పవి అనుకుంటావు, అది నరకానికి నడిపిస్తుంది. అర్థమైందా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఏది కావాలనుకుంటున్నాడు, ఏది ఇవ్వాలనుకుంటున్నాడు, ఏది నీకు ఇవ్వాలని కోరుకున్నాడో అది నీకు ఇస్తున్నప్పుడు నువ్వు దేవుని కోసం ప్రయాసపడటం నేర్చుకో, దేవుని కోసం కష్టపడటం నేర్చుకో. దేవుని కొరకు దేవుడు ఇచ్చిన ఆయుష్ అందుకేనన్న సంగతి తెలుసు. ఇంకేమంటున్నాడు ఇంకా చూద్దాం, ఇంకా చాలా రిఫరెన్స్. ప్రకటన గ్రంథం, మన ప్రాణాన్ని అడిగేవారు ఎవరో చూద్దాం కొద్దిగా. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన దేవుని కోసమట వధింపబడినారట, బలైపోయారట. వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూసి తిని. చూసారా ఏంటంట? వధింపబడినారా? అవును, దేవుని కోసం, దేవుని పనిలో వధింపబడ్డారు. మామూలుగా కాదండి. బలిపీఠం క్రింద అట, క్రింద. బలిపీఠం అనగానే నీకు చాలా మందికి బలిపీఠం అంటే వీళ్ళకి గుర్తొచ్చేది ఏంటో తెలుసా? రాళ్ళతో వేసిన బలిపీఠాలు అవి ఇవి గుర్తొస్తాయి. బలిపీఠం అనగానే బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి. భూమి బలిపీఠం. బలిపీఠము క్రింద అంటే పాతాళంలో. ఇక్కడ చూద్దాం సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనం చూడండి ఒకసారి. 15వ అధ్యాయం 24వ వచనం. కిందనున్న పాతాళమును తప్పించుకోవాలని. పాతాళం ఎక్కడుందో తెలుసా? క్రిందనుంది. బలిపీఠము క్రింద ఉంది పాతాళం. ఇంకా చూద్దాం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. 4వ అధ్యాయం 10వ వచనం. అన్ని చదువుకున్న వచనాలే. అప్పుడు నీవు చేసిన పనేంటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది అన్నాడు. ఇక్కడ అంటే రక్తము మొరపెట్టుకుంటుంది. ఇక్కడ ప్రాణం మొరపెట్టుకుని ప్రాణాన్ని అడుగుతున్నారు. ఆత్మలు అడుగుతున్నాయి. ఎందుకో తెలుసా? దేవుని కోసం ప్రయాసపడ్డారు. పాతాళంలో ఉన్నవారు, పాతాళ లోకంలో ఉన్నవారు ఆత్మలు మొరపెట్టుకుంటున్నాయి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 24వ అధ్యాయం 22వ వచనం. దినవృత్తాంతాల 2వ గ్రంథము 24వ అధ్యాయం 22వ వచనం. 22వ వచనం. ఈ ప్రకారం రాజైన జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరిచిన వాడై అతని కుమారుని చంపెను. అతడు చనిపోయినప్పుడు యెహోవా దీని దృష్టించి దీని విచారణలోకి తెచ్చును గాక నేను. చూసారా? అంటే రక్తం చిందించేటట్టు, ప్రాణం తీసేటట్టు, ప్రాణం తీసినప్పుడు అవి విచారణలోకి వస్తాయి. దేనికోసం? ఈ లోకం సుఖం. దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి, దేవుడు చేసిన ఉపకారాలు మర్చిపోయి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు. అర్థమైందా? ప్రాణాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ప్రాణం తీసేస్తారు. ఎందుకంటే ఈ లోకంలో సంపాదనకు పడిపోయారు. అధికారం కోసం, ధనం కోసం. అర్థమైందండి? ఇంకా చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 39వ అధ్యాయము 39-40 వచనాలు చూద్దామా? వీళ్ళు ఎంత ప్రయాసపడ్డారు? 39-40. వీరందరూ
తన విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను మనము లేకుండా సంపూర్ణులు కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దాన్ని ముందుగా సిద్ధపరిచెను కనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదు అన్న మాటను చూస్తున్నాం. అర్థమైందా? అంటే వీరు ప్రాణాలు అప్పగించి దేవుని కొరకు బలైపోయి దేవుని కొరకు బ్రతికి చనిపోయి దేవుని కొరకు తమ జీవితాలను త్యాగం చేసి దేవుని కొరకు తమను తాము సమర్పించుకున్న వారు ఏం చేస్తున్నారో తెలుసా? పరలోకం కోసం ఎదురు చూస్తున్నారట. రక్తం చిందించారండి వీళ్ళు. రక్తం చిందించారు, ప్రాణాలు పెట్టారు దేవుని కోసం అండి, సుఖపట్టం కోసం కాదు. అవునా? ఇంకా చూద్దామా? అపోస్తల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం చూద్దామా? యోహాను సహోదరుడైన యాకోబు ఖడ్గముతో చంపించాను. ఖడ్గం చేత చంపించేస్తారట. ఎవరి కోసం? సువార్త ప్రకటించినందుకు. వీళ్ళంతా ఎవరంటే దేవుని కోసం త్యాగాలు చేసిన వాళ్ళు వీళ్ళు. ఇంకా చూద్దాం మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 35వ వచనం చూద్దాం ఒకసారి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును దేవాలయమునకును మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడగు జకర్యా రక్తము వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును అన్నాడు. ఎవరి మీద కొత్తది ప్రభువా? ఆ గడిచిపోయిన కాలం మీద కొత్తదా, నా మీద కొత్తదా? 36వ వచనం. ఇవన్నీ ఈ తరము వారి మీదకు వచ్చునని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను. చూసారా ఎంత క్లియర్గా ఉన్నాడు దేవుడు? దేవుని కోసం ప్రయాసపడకుండా, దేవుని కోసం రక్తం చిందించకుండా, చెమటోడ్చకుండా, దేవుని కోసం కష్టపడుకోకుండా సుఖమో 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 దేవుని పేరు చెప్పి సంపాదించడమా? ఇదేనా జీవితం? నిజమైన క్రైస్తవ్యం అంటే సంపాదించడమా, పరలోకం సంపాదించుకోవటమా? యథార్థంగా బ్రతకటం కోసమా, లేకపోతే నీ ఇష్టానుసారంగా గాలికి కొట్టుకుపో వాడి జీవితం వలె ఉండటం కోసమా? ఒక్కసారి ఆలోచించు. ఎంత క్లియర్గా ఉన్నాడు దేవుడు. ఎన్నోసార్లు నువ్వు దేవుని చేతిలో పడవలసిన వాడిని బ్రతికించాడు దేవుడు. ఎన్నోసార్లు ఎన్నో ప్రమాదాల నుండి తప్పించాడు దేవుడు. ఎన్నో రకాలుగా నిన్ను కాపాడుతున్నాడు దేవుడు. కానీ నీకేం అర్థమైందంటే దేవుడు చాలా సింపుల్ అని అర్థమైంది. నీకేమర్థమైందంటే మనం ఎన్ని చేసినా దేవుడు క్షమిస్తాడని అర్థమైంది. నీకేమర్థమైందంటే నీ ప్రాణాన్ని అడుగుతున్న వారు ఎవరు అన్నది కూడా నీకు తెలియని పరిస్థితికి వచ్చావు. నీకేమర్థమైందంటే సుఖపట్టమే గొప్ప అనుకుంటున్నావు ఈ లోకంలో. నీకు అర్థమైంది ఏంటయ్యా అంటే ఈ లోకంలో ఏదొచ్చినా అది దేవుని పేరు చెప్పుకుంటూ పోద్ది అనుకుంటున్నావు నువ్వు. ఈరోజు లోకంలో ఇలాంటి వారే ఎక్కువైపోయారు. దేవుని పేరు చెప్పి సంపాదించే క్రైస్తవులే కాదు, అనేక రకాల మనుషులు, అనేక రకాల మతాల వాళ్ళు కూడా దేవుని పేరు చెప్పి సంపాదించడమే. అర్థమైందా? అసలు దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆయుష్ని ఎందుకు ఇచ్చాడన్న ఆలోచన లేదు. ఎందుకోసం వచ్చామన్న సంగతి తెలియదు. ఎందుకు ప్రాణాన్ని దేవుడు ఇప్పటి వరకు కాపాడుతున్నాడన్న సంగతి తెలియదు. ఎంజాయ్ చేయడానికి ఒక మహాతల్లి ఒక మహాతల్లి ఏం చేసిందంటే, నేను ప్రవచనాలు చెప్తాను, దేవుని ప్రవచనాలు అని చెప్పేసి సంపాదించడం మొదలుపెట్టింది. బాగా కోట్లు లక్షల మంది ఫాలోవర్స్ ఎక్కువైపోయారు. పేరు చెప్పను కానీ తెలుసుకోండి. సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా ఫోకస్ అయిపోయింది. బాగా సంపాదించడం మొదలుపెట్టింది. బాగా సంపాదించడం మొదలుపెట్టడమే కాక తండ్రితో వ్యభిచరించడం మొదలుపెట్టింది. చూడండి ఒకసారి మీరు ఆ జీవిత చరిత్ర. వ్యభిచరించడమే కాక ఎంత డబ్బు వస్తుందంటే విస్తారమైన డబ్బు అండి.
ఆమె దేవుడు ఎలా చంపాడంటే ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేసిన ఇండేషన్ వల్ల చచ్చిపోయింది. కోట్ల ఆస్తి ఉంది, కోట్లు సంపాదించింది, ప్రవచనాలు చెబుతూ కోట్లు సంపాదించింది. మళ్ళీ ఆమె వయసు దాదాపు 23 కోట్లు. చివరికి వచ్చేసరికి ఒక ఆర్ఎంపీ డాక్టర్ చేసిన ఇండేషన్ వల్ల చచ్చిపోయిందంట. దేవుడు చంపేయడండి, దేవుడు చూడ్డ. ఒకసారి ఆలోచించండి. దేవుడిచ్చిన ఆరోగ్యము, దేవుడిచ్చిన ఆయుష్ దేనికి ఉపయోగించాలో కూడా అర్థం కాని పరిస్థితికి వచ్చేసరి చివరి మాట చదువుకుందామా? యెషయా గ్రంథం 32వ అధ్యాయం. యెషయా గ్రంథము 32వ అధ్యాయము 6వ వచనం చదవండి. మూఢవాక్కులు పలుకుదురు. మూర్ఖులు ఏం చేస్తారు? మూఢులు అంటే మళ్ళీ ఏదో అనుకుంటారు. మూర్ఖులు మూఢమైన మాటలు చెప్తారట. మూర్ఖుల మాటలే చెప్తారట. పలుకుదురు. భక్తిహీనముగా నడుచుకుందురు. యెహోవాను గూర్చి కాని మాటలాడుచు ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు దప్పికొని వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకంగా పాపము చేయుదురు. అబ్బా, సూపర్గా ఉందని వాక్యం. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా? దేవుడు చెప్పిన మాటలను పక్కగా నెట్టేసి వాళ్ళ సొంత మాటలను నిర్ణయంగా తీసుకుంటారట. మూఢవాక్యములు పలుకుదురు, భక్తిహీనముగా నడుచుకుందురు, యెహోవాను గూర్చి కాని మాటలాడుచు, చెప్పిన మాటలు పక్కకు పెట్టేసి కాని మాటలు పలుకుచు, ఆకలి కొనిన వారి జీవనాధారము తీసుకొనుచు దప్పికొని వారికి పానీయము లేకుండా చేయుచు హృదయపూర్వకంగా పాపం చేయుదురు. చూసారా? వీళ్ళు పాపం చేస్తే దేవుడు చూస్తూ ఎంజాయ్ నానా అని అంటాడా? సుఖాన్ని కోరుకొని దేవుని కోసం ప్రయాసపడమంటే, నా ప్రాణమా సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమంటావా? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం ఎందుకు? దేవుడు ఇచ్చిన ఆయుష్ ఎందుకు? ఎందుకు పుట్టావు? ఏం చేస్తున్నావు? ఎక్కడికి పోతావు? ఎందుకు పుట్టావు? ఏం చేస్తున్నావు? ఎక్కడికి పోతావు? ఈ 3 ప్రశ్నలు వేసుకుని జీవితంలో ఎవరు నేను పుట్టించారు? ఎందుకు నువ్వు బ్రతుకుతున్నావు? చివరికి నువ్వు పోయే గమ్యస్థలం ఎక్కడ? ఈ 3 లేవా నీ జీవితంలో? చావు పుట్టుకల మధ్య ఉన్నదే జీవితం. ఆ జీవితము దేవుని కోసమా, మనుషుల కోసమా? ఎవరి కోసం జీవిస్తున్నావు? ఎవరి కోసం ప్రయాసపడుతున్నావు? ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నించి ఇకనైనా మారు మనసు పొంది దేవుని కొరకు ప్రయాసపడటానికి ప్రయత్నించి. నీ ప్రయాస వ్యర్థం కాదు, క్రీస్తునందు ప్రయాస వ్యర్థం కాదని నమ్మి అది యోగ్యమైనదని గ్రహించి దేవుని మహిమార్థమై జీవించడానికి ప్రయత్నించి ప్రార్థన చేసుకో. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, పరిశుద్ధుడ, పరమందాసీనుడు అయిన మా తండ్రి, మీకే స్తుతులు స్తోత్రాలు. భూమి మీద మా ప్రాణములు అడుగుచున్న మరో లోకము వారు ఎవరు అన్న మంచి మాటల ద్వారా, మంచి వాక్యము ద్వారా, మంచి మాటలు మాకు వినిపింపచేసిన విధానమును బట్టి కృతజ్ఞత. ఇటు మాటలు ప్రతి హృదయంలో పడి ఫలించినట్లుగా సహాయించి వారి జీవితాలను మార్చుకుని నీకు మహిమార్థమై జీవించినట్లుగా, ఈ లోకంలోకి ఎందుకు వచ్చామో అది తెలుసుకుని ఆ ప్రకారము జీవించి నీకు మహిమ తెచ్చే బిడ్డలుగా సిద్ధపరచుకోమని వేడుకు. ఇటు మాటలు వినేవారిని, చూసేవారిని కూడా దీవించి ఆశీర్వదించి నీ మహిమ కొరకు ప్రతిష్ఠింపజేసుకోమని వేడుకుంటున్నాను. ఈ మనవులు మా ప్రభువును రక్షకుడు క్రీస్తు యేసు నామములో ఈ మనవలన్నీ అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.